అంటే ఆల్మోస్ట్ 800 ప్లాట్లు ఉన్నాయి. సో మీరు జస్ట్ దానికి తగ్గట్టుగా పైప్ లైన్ వేసి వదిలేయండి. ఇల్లులు మాత్రం ఇప్పుడు ఒక 150 మెంబర్స్ మాత్రమే కట్టుకుంటారు కాబట్టి వాళ్ళు ఎవరు కట్టుకుంటే వాళ్ళ దగ్గర నుంచి లెటర్ తీసుకుంటాం, వాళ్ళకి కనెక్షన్ ఇస్తాం. ఫుల్ హౌజెస్ ఇక్కడ వచ్చేయన్నీ మొత్తం నంబర్ ఎన్నో చెప్తే వాటన్నింటిని డిమాండ్ దృష్టిలో పెట్టుకుని మళ్ళీ సైజ్ మళ్ళీ పెంచేది కాదు కదా. అదే 800 ప్లాట్లు అండి, మొత్తం ఒకే దగ్గర కూడా లేవు. ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇక్కడ కొన్ని ఉన్నాయి, అటు కొన్ని ఉన్నాయి, డబుల్ బెడ్రూమ్ అటు కొన్ని ఉన్నాయి. దీంట్లో అది దారి దీంట్లో చెప్పండి. దీంట్లోనా సార్? ఇది ఎంట్రన్స్ కదా, ఇది ఎంట్రన్స్ కదా, ఇది మెయిన్ గేటేనా కాదు? ఇక్కడ రోడ్డు దగ్గర ఉన్నారు మీరు, ఇదేనా గేట్? ఓకే. ఇప్పుడు చూద్దామండి, ట్యాంక్ ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి చూద్దాం. ఇది ట్యాంక్ కదా? ఎస్ ఎస్ మేడం. ఈ రోడ్డు ఉంది కదా సార్, ఈ ఏరియా ఇటు మొత్తం ఏ బ్లాక్ సార్, ఇది మొత్తం ఓపెన్గా కానొచ్చేది సార్. ఇది 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 సార్ యాక్చువల్లీ ఇది ఏంటంటే ఇదంతా కాంపౌండ్ యువతలు ఇదండి, ఇది మన దారి ఈ ఏరియా. ఇది ఇప్పుడు ఇవన్నీ డబుల్ బెడ్రూమ్స్. ఇప్పుడు ఈ రోడ్ అయితే అక్కడ ఉన్నదే కదా సార్? అదే కదా, అదే కదా అక్కడ ఉన్న రోడ్. ఈ రోడ్డు ఉంది చూసారా సార్, ఇది స్ట్రైట్ గా పోయే గోడమట రోడ్. ఇది కాంపౌండ్ సార్. ఈ గోడమట ఎందుకు సార్? అక్కడ 30 ఫీట్ రోడ్ ఉంటాయి, అది చూసుకోలేదు మీరు? ఇప్పుడు అక్కడ నుంచి మార్చుకున్నాము. ఇప్పుడు అక్కడ సెంటర్లో రోడ్డు ఉంటుంది సార్. మన మెయిన్ ట్రంక్ ఆ రోడ్ నుంచి పోవాలి. ఆ రోడ్ నుంచి ఒక మీరు 300 పంపిస్తారా, 250 పంపిస్తారా? ఇది అటువైపు కూడా బ్లాక్ ఉంటుంది, చాలా ఉంటుంది, దాదాపు 290 ప్లాట్స్ ఉంటాయి ఇటువైపు మేడం. నెక్స్ట్ ఇలా వచ్చేసిన తర్వాత ఇలా వెళ్ళి ముందుకి గేట్ దగ్గరలో ఉంటుంది కదా, ఈ గేట్ దగ్గర ఇటువైపు మీరు అక్కడ మీరు చూసే ఉంటారు కదా సార్, కాంపౌండ్ వాళ్ళకి మన డబుల్ బెడ్రూమ్కి మధ్యలో ఉన్న గ్యాప్ మొత్తం అక్కడ ఆ చివరి కాంపౌండ్ వాళ్ళ వరకు ఈ ఏరియా మొత్తం కూడా ఒక బ్లాక్గా ఉంది. అక్కడ 189 సంథింగ్ ఫ్లాట్స్ ఉంటాయి. వీటన్నిటికి కూడా మెయిన్ ట్రంక్ పోవాలి, బ్రాంచెస్ ప్రతిదీ కూడా 20 ఫీట్లు ఉంటుంది సార్. సంపు కావాలి, డబుల్ బెడ్రూమ్ వాటికి ట్యాంక్స్ అనే ఒక పైన ఇచ్చారు. అవన్నిటి కూడా వేరే ఆల్టర్నేట్ లేదు, ఆ ట్యాంక్ నిండుకుంటేనే అందులో ఉన్న వాళ్ళకి నీళ్ళు వస్తాయి. కాబట్టి సంప్ అనేది డబుల్ బెడ్రూమ్స్ 2 ఫ్లోర్స్ ఉన్న వాళ్ళ వరకు మాత్రమే సంపది. ఇవన్నీ ఇండివిజువల్ ప్లాట్స్, ఇండివిజువల్ ఇల్లు కట్టుకుంటారు. మనం టౌన్ లో ఎట్లయితే లైన్ వేస్తామో ఆ లైన్ లాగా ఇక్కడ 800 ఏమో ఇండివిజువల్ హౌసెస్ సార్. ఓకే సార్. మీకు ఇది కెపాసిటీ ఎంత ఇచ్చారో నాకు ఐడియా లేదు, కానీ ఈ కెపాసిటీకి ఇంకా ఎక్స్ట్రా ఒక 800 హౌస్ హోల్డ్ యాడ్ చేసుకొని ఈ లైన్ వేసుకోండి. ఇప్పుడు 2 BHK ఎన్ని ఇండివిజువల్ ఫ్లాట్స్ ఎన్ని మొత్తం, అసలు ఈ మొత్తం కెపాసిటీ మొత్తం కావాల్సింది 2 BHKది నియర్లీ 800 ఫ్లాట్స్ ఉన్నాయి సార్. ఇక్కడే 800 ఫ్లాట్స్ ఉన్నాయి. ఈ 800 ఇక్కడ ఉన్న 800 ఫ్లాట్స్కి మనం డిస్ట్రిబ్యూషన్ మొత్తం ఇచ్చేస్తాం. ఇంకో 800కి మనం సంపులోకి ఇవ్వాలి. ఇది ఒక సపరేట్ లైన్ క్యారీ అవ్వాలి. దీని నుంచి అయితే మళ్ళీ